హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, సిక్స్త్ క్లాస్కి సంబంధించి 40+ ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ యొక్క పాటలో చూద్దాము. కొత్త టెక్స్ట్ బుక్ సంబంధించిన బిట్స్ అండి. ఇప్పటి వరకు మరి 10th, 9th, 8th, 7th వరకు కూడా మరి ప్రతి లెసన్ నుంచి 40+ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ ప్రతి క్లాస్ నుంచి కూడా మనం చూసాము. ఈ పాటలో సిక్స్త్ క్లాస్ చూద్దాము. మీకు నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూద్దాం. అమ్మ హృది అనురాగము తర్వాత గేయ పదాన్ని గుర్తించండి. అమ్మ హృది అనురాగము తర్వాత గేయపాదం ఏమిటి? శ్రావ్యము వీణుల భూషణము, దివ్యము భవ్యము యోగము, నిత్యము మాకు వికాసము, అమ్మ పెదవుల హాసము. సో అమ్మ హృది అనురాగము తర్వాత గేయపాదము, అమ్మ హృది అనురాగము, దివ్యము భవ్యము యోగము అనేది తర్వాత పాదము. నెక్స్ట్ అమ్మ చెప్పిన శుద్ధులు అని, అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు అన్న గేయకర్త ఎవరు? సత్యం సంకరమంచి, కస్తూరి నరసింహమూర్తి, బివి నరసింహరావు, వింజమూరి లక్ష్మీ నరసింహం. సో అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్మ ఒప్పన ఒబ్బులు అనే గేయకర్త బివి నరసింహరావు. తృప్తి పాఠ్యాంశంలో పూర్ణయ్యకు గల మరో పేరు సుబ్బయ్య, బావగాడు, మావగాడు, పుల్లిగాడు. సో తృప్తి పాఠ్యాంశంలో పూర్ణయ్యకు గల మరొక పేరు బావగాడు. వన సంతర్పణలో భాగంగా పెసరపప్పు ఏం కలిపి కూర చేస్తానని బావగాడు ప్రకటించాడు. వన సంతర్పణలో పెసరపప్పుకి ఏం కలిపి కూర చేస్తానని. తోటకూర, మామిడికాయ, చుక్కకూర, పాలకూర. నిజంగా పెసరపప్పుకి చుక్కకూర కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వన సంతర్పణలో భాగంగా పెసరపప్పు చుక్కకూర కలిపి చేస్తానని బావగాడు ప్రకటించాడు. పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని తెలియజేసిన రచయిత ఎవరు? వింజమూరి లక్ష్మీ నరసింహరావు, బివి నరసింహరావు, వెన్నెలకంటి రాఘవయ్య, సత్యం శంకరమంచి. పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని తెలియజేసిన రచయిత సత్యం శంకరమంచి. మంచితనాన్ని తెలియజేశాడు సత్యం శంకరమంచి. నెక్స్ట్ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే ఏమంటారు? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే ఏమంటారు? వర్ణం, ద్విత్వం, సంయుక్తం, సంశ్లేషం. సో సంయుక్తం అని అంటారు. అదే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వం అంటారు. ఒక హల్లుకు మించి ఒక హల్లుకు అదే హల్లు వేరొక హల్లు ఎక్కువ చేరువ ఉంటే అది సంశ్లేషం అంటారు. సో ఇక్కడ సంయుక్తం అనేది కరెక్ట్ ఆన్సర్. పూర్ణయ్య పదంలో గల వర్ణ అక్షరాన్ని గుర్తించండి. పూర్ణయ్య సంయుక్తాక్షరము, ద్విత్వాక్షరము, సంశ్లేషాక్షరము. పూర్ణయ్య యొక్క పదంలో ఉన్నటువంటి వర్ణాక్షరము. మనం చూసినట్లయితే ఇక్కడ రాకి నా ఒత్తు వచ్చింది, అప్పుడు అది సంయుక్తాక్షరం అవుతుంది. యాకి యావత్తు ద్విత్వాక్షరం అవుతుంది. సో అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నాదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనకు సహాయం అడగండి అని చెప్పింది. ఇది ఏ రకమైన వాక్యము? పరోక్ష వాక్యము, కర్తరీ వాక్యము, కర్మణీ వాక్యము, ప్రత్యక్ష వాక్యము. నాదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనను సహాయం అడగండి అని చెప్పింది. ఇది ఏ రకమైన వాక్యమా? ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న వాక్యం ఏంటి? ప్రత్యక్ష వాక్యము. నెక్స్ట్ అమ్మఒడి పాఠ్యాంశంలో దైవము కంటే త్వరపడి అమ్మ ఏమి చూపునని కవి చెప్పాడు. అమ్మఒడి పాఠ్యాంశంలో దైవము కంటే త్వరపడి అమ్మ ఏమి చూపునని కవి చెప్పాడు. అనురాగము, వికాసము, వరవడి, బుద్ధులు. ఈ పాఠంలో మనకు అమ్మఒడి పాఠ్యాంశంలో మరి దైవము కంటే త్వరపడి అమ్మ ఏం చూపుతుందంటే వరవడి చూపుతుంది. సత్యం శంకరమంచి గారు రచించిన కార్తీక దీపాలు, సీత స్వాగతాలు, హరహర మహాదేవ అనేవి ఏ ప్రక్రియకు చెందినవో వరుస క్రమాన్ని గుర్తించండి. కార్తీక దీపాలు, సీత స్వాగతాలు, హరహర మహాదేవ. గేయ సంపుడి నాటకం వ్యాసం, గేయ సంపుడి నవల నాటకం, కథా సంపుడి నవల నాటకము, కథానిక వ్యాసం నాటకము. మనం చూసినట్లయితే కార్తీక దీపాలు అనేది కథా సంపుడి, సీత స్వాగతం అనేది నవల, హరహర మహాదేవ్ అనేది నాటకము. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏమి మహిమంబు గలదో నీ నామందు బాపు అని అండ్ సో ఆన్. సాటి వచ్చాడు వేరొక్క మాట గలది అంటూ గాంధీజీ గురించి కవిత రాసిన కవి. గాంధీజీ గురించి కవిత రాసింది నాలం కృష్ణారావు, నార్ల చిరంజీవి, నార్ల వెంకటేశ్వరరావు, బసవరాజు అప్పారావు. సో ఏమి మహిమంబు గలదు నీ నామందు బాపు అంటూ ఈ యొక్క గాంధీజీ గారి గురించి కథ రాసింది నాలం కృష్ణారావు. వర్గయుక్కులని వేటిని అంటారు? ఇన్యా, ఇని, నా, నామ, క, ఛ, ట, తప, కచటతప, గజరదప. సో వర్గయుక్కులను వేటిని అంటారంటే ఒత్తున్న వాటిని వర్గయుక్కులు అంటారు. ఖ, ఛ, ట, తప ఒత్తి పలుకుతాం కదా. అనునాసిక మరియు మూర్ధన్య లక్షణాలు గల అక్షరాన్ని గుర్తించండి. అనునాసికాలు ఇన్యా, మా, నా, అనా. సో మనం చూసినట్లయితే అనా అనేది అనునాసికము. జుషం అంటే చేప అని అర్థము. ఈ పదంలో గల వర్ణోత్పత్తి స్థానాలని గుర్తించండి వరుసగా. జుషం, జుషం అంటే చేప అని అర్థం. ఈ పదంలో గల వర్ణోత్పత్తి స్థానాలు కంఠ్యం, తాళవ్యం, తాళవ్యం దంత్యోషం, తాళవ్యం మూర్ధన్యం, దంత్యం మూర్ధన్యం. తాళవ్యం మూర్ధన్యం జ, జ. తాళవ్య ష,
సో అవి అంటే చూసుకో తాళవ్యం మూర్ధన్యం. బ్రిటిష్ వారు రాజద్రోహంగా దీనిని భావిస్తున్నారని కవి చెప్పాడు. బ్రిటిష్ వారు రాజద్రోహంగా రాట్నం ఉపయోగించడం, పత్రికలు ఉపయోగించడం, ఖద్దరు దుస్తులు వాడడం, స్వతంత్రోద్యమ గీతాలు పాడడము. మనకు తెలుసు రాట్నం ఉపయోగించడం వారు నేరంగా భావిస్తారు. సొంత అను పదానికి సరైన అర్థము సొంత సంపాదన, కొంచెం, మోసం, ప్రయత్నం. సొంత అను పదానికి అర్థము కొంచెము. 6 నూరైన జాతీయాన్ని ఈ సందర్భంలో వాడతాం. తప్పని పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే అనేటప్పుడు 6 మాసాల్లో పైవని 6 నూరైన ఏది ఏమైనా సరే అనేటప్పుడు మనం దీన్ని వాడతాం. మాటలాడవద్దంటారు, మమ్ము పాడవద్దంటారు, తనను దాటి వెళ్ళవద్దంటారు. ఇందుగల అలంకారంను గుర్తించండి. వద్దంటాడు, పాడవద్దంటాడు, టాడు. సో అర్ధాంతర్న్యాస అలంకారం, అతి చౌత అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, ఉపమాలంకారం. మనం చూసాం చివర టాడు టాడు అనేది అంత్యానుప్రాసంగా వచ్చింది. సో ఇది ఖచ్చితంగా అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ పంచతంత్ర కథలను తెలుగులో ఏ పేరుతో అనువదించారు? హితోపదేశం, నీతి చంద్రిక, జాతక కథలు, నీతి సంగ్రహం. పంచతంత్రం కథలను తెలుగులో ఏ పేరుతో అనువదించారు? మనం చూసినట్లయితే నీతి చంద్రిక పేరుతో అనువదించారు. ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ వదిలింది అని అనుకున్నది ఎవరు? రోమసుడు, చంద్రకుడు, లఘుపతనకుడు, ఫలితుడు. ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ వదిలిందని అనుకున్నది ఎవరు? మనం చూసినట్లయితే ఫలితుడు అనుకోడు. ఫలితుడు ఎలుక అనుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు గారు ఏ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు? పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు, సబర్మతి, మద్రాస్, రాజ్కోట్. 6 నెలలు గాంధీ ఏ సత్యాగ్రహంలో పాల్గొని? రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని. నీటి కవిత్వం రచనాకర్త ఎవరు? నీటి కవిత్వం విశ్వనాథ సత్యనారాయణ, శంకరంబాడి సుందరాచారి, తెన్నేటి విశ్వనాథం, పైడిమరి వెంకట సుబ్బారావు. నీటి కవిత్వం రచనాకర్త ఎవరు? శంకరంబాడి సుందరాచారి. ఏ యుద్ధానంతరము పైడిమరి వెంకట సుబ్బారావు గారికి విద్యార్థుల్లో దేశభక్తి కలిగించాలనే ఉద్దేశంతో భారతదేశం నా మాతృభూమి రాశారు? ఈ యుద్ధానంతరం పైడిమరి వెంకట సుబ్బారావు గారికి విద్యార్థుల్లో దేశభక్తి కలిగించాలనే ఉద్దేశంతో భారతదేశం నా మాతృభూమి అని రాశారు. 1962 భారత్ పాక్, 1962 భారత్ చైనా, 1975 భారత్ చైనా, 1965 భారత్ చైనా. సో 1962 భారత్ చైనా యుద్ధానంతరం పైడిమరి సుబ్బారావు గారు దేశభక్తి కలిగించాలనే ఉద్దేశంతో భారతదేశం నా మాతృభూమి అనేది రాయడం జరిగింది. నిమ్మకు నీరెత్తడం అనే జాతీయాన్ని ఈ సందర్భంలో వాడతారు? ఏమీ పట్టనట్టు ఉండడం, ఆందోళన చెందడం, నిదానంగా చేయడం, నిరంతరం కొనసాగించడం. నిమ్మకు నీరెత్తినట్టు అనే జాతీయాన్ని మనం ఏమీ పట్టనట్టు ఉన్న సందర్భంలో వాడతాం. ఏ కాంగ్రెస్ సమావేశంలో భారతీయులకు ఒక జెండా అవసరం ఉందన్న ఆలోచన పింగళ వెంకయ్య గారికి కలిగింది? ఏ కాంగ్రెస్ సమావేశంలో? విజయవాడ, కలకత్తా, మద్రాస్, బొంబాయి. సో విజయవాడ యొక్క కాంగ్రెస్ సమావేశంలో భారతీయులకు ఒక జెండా ఉంటే బాగుండన్న ఆలోచన పింగళ వెంకయ్య గారికి కలిగింది. మీరంతా తెలుగు వాళ్ళు కాదా? మీకు అసలు తెలుగు సరిగా మాట్లాడడం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అన్న మాటలు ఎవరివి? మీరంతా తెలుగు వాళ్ళు కాదా? మీకు అసలు తెలుగు సరిగా మాట్లాడడం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అన్న మాటలు ఎవరివి? శంకరాబాడి సుందరాచారి, తెన్నేటి విశ్వనాథం, పైడిమరి వెంకట సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ. సో శంకరాబాడి సుందరాచారి అనడం జరుగుతుంది. నెక్స్ట్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అన్నది ఒక డాష్. సామెత, జాతీయం, నినాదం, సొంత వాక్యము. గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అనేది ఒక జాతీయము. కాళికాంబ సప్తసతి శతకకర్త ఎవరు? కాళికాంబ సప్తసతి శతకర్త పోతులూరి వీరబ్రహ్మం, కాశుల పురుషోత్తమ కవి, ఏలూరిపాటి అనంతరామయ్య, నీలకంఠం దీక్షితులు. కాళికాంబ సప్తసతి పోతులూరి వీరబ్రహ్మం. రవితో రహీం బడికి వెళ్ళాడు ఈ వాక్యంలో ప్రత్యయం ఏ విభక్తికి చెందింది? రవితో రహీం బడికి వెళ్ళాడు ఈ వాక్యంలో ప్రత్యయం ఏ విభక్తికి? రవితో తో చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి. సో తృతీయకు చెందింది. సమాసాల్లోని రెండవ పదాన్ని వ్యాకరణ పరిభాషలో ఏమంటారు? సమాసంలోని రెండవ పదాన్ని పరపదం, ఉత్తరపదం, ప్రత్యయం, నామవాచకం. సో సమాసంలోని రెండవ పదాన్ని వ్యాకరణ పరిభాష ఉత్తరపదం అంటారు. మొదటి పదాన్ని అయితే పూర్వపదం అంటారు. మమకారం పాఠ్యాంశం చిలుకూరి దేవపుత్ర గారి ఏ రచన నుండి గ్రహించబడింది? మమకారం పాఠ్యాంశం ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, 6 గ్లాసులు, వంకర టింకర. సో మమకారం పాఠ్యాంశం చిలుకూరి దేవపుత్ర గారి ఏ రచన నుండి గ్రహించబడింది? మమకారం అనే పాఠ్యాంశం మరి చిలుకూరి దేవపుత్ర గారి యొక్క 6 గ్లాసుల నుంచి గ్రహించబడింది. చిలుకూరి దేవపుత్ర గారు రచించిన అద్దంలో చందమామ, పంచమం అనునవి ఏ ప్రక్రియకు చెందినవి? చిలుకూరి దేవపుత్ర గారు రచించిన అద్దంలో చందమామ, పంచమం అనునవి నవలలు, కథా సంపుటాలు, వ్యాసాలు, గేయ కథలు. మనం చూసినట్లయితే ఇవి నవలలు. చందమామ, పంచమం అనేవి నవలలు. అమ్మ ఉత్తరంలో ఊరికెళ్ళింది ఊళ్ళెల్లిస్తుంది అని దేనిని ఉద్దేశించి చెప్పబడింది? అమ్మ ఉత్తరంలో ఊళ్ళెల్లిస్తుంది అని దేనిని ఉద్దేశించి చెప్పబడింది? ధనలక్ష్మి, ఉద్యోగలక్ష్మి, ధైర్యలక్ష్మి, సరస్వతీదేవి. మనం చూసినట్లయితే ఉద్యోగలక్ష్మి అనేది ఊళ్ళు ఏలుస్తుంది, తిప్పిస్తుంది అన్న ఉద్దేశంతో చెప్పబడింది.
జంతనాలు పదానికి అర్థము. జంతనాలు అల్లర్లు, మరదళ్ళు, పిండి వంటలు ఏదీ కాదు. జంతనాలు అనే పదానికి అర్థము అల్లర్లు. మేలుకొల్పు పాఠ్యాంశంలో భారతమాతను కవి దేనితో పోల్చాడు? మేలుకొల్పు పాఠ్యాంశంలో భారతమాతను పారిజాత వృక్షం, దేవదారు వృక్షం, కల్పవృక్షం, పవిత్ర వృక్షం. మేలుకొల్పు పాఠ్యాంశంలో భారతమాతను కవి పారిజాత వృక్షంతో పోల్చాడు. మేలుకొల్పు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి? స్వతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితి, రాజుల కాలం నాటి పరిపాలనా విధానము, స్వతంత్రం తర్వాత అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి, నిజాంల కాలం నాటి పరిస్థితులు. మేలుకొల్పు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి? మేలుకొల్పు పాఠ్యాంశం యొక్క ఉద్దేశము స్వతంత్రానికి ముందు నిమ్న జాతుల యొక్క పరిస్థితి గురించి చెప్పడము. నెక్స్ట్, అస్పృశ్యత బడబానల జ్వాల దిగంత భూములకు జల్లారు వరకు. ఈ వాక్యం నందుకు అలంకారమును గుర్తించండి. అస్పృశ్యత బడబానల జ్వాల దిగంత భూములకు జల్లారు వరకు. ఉపమాలంకారము, ప్రేక్షాలంకారము, రూపకలంకారము, అతిశయోక్తి అలంకారము. మనం చూసినట్లయితే ఇది రూపకలంకారము. అస్పృశ్యత బడబనల జ్వాల దిగాంతముల. అస్పృశ్యత అనేది బడబనల జ్వాల ఆ టైప్లో వస్తుంది. సో రూపకలంకారం. గుడిపాటి వెంకటచలం గారికి సంబంధించి సరికాని అంశం గుర్తించండి. అన్ని సాహిత్య ప్రక్రియలను విస్తృతంగా రచన చేశారు. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత, విద్యను పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన పిల్లల ప్రేమికుడు, కథా రచయిత, నవలాకారుడు, వ్యాసకర్త. మనం చూసినట్లయితే అన్ని సాహిత్య ప్రక్రియలో కూడా విస్తృతంగా రచనలు ఈయన చేయడం అనేది సరికాని అంశము. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది సంశ్లిష్ట వాక్యంగా మార్చండి. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. సంశ్లిష్ట వాక్యము. ఇది మనం చూసినట్లయితే సంయుక్త వాక్యంలో ఉన్నది. సంశ్లిష్ట వాక్యంగా రాయమన్నాడు. ఇలా రాయమన్నప్పుడు మనకి ఇక్కడ కామన్గా ఉన్నది భరతమాత కవులను అనేది మనం ఒకసారి రాసుకుంటాం. భరతమాత కవులను కన్నది, కని, పెంచింది కింద రాసుకుంటాం. సో రెండో ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలో గల ఇతివృత్తం ఏమిటి? సమానత్వం, భాషాభిరుచి, సహానుభూతి, స్థల పురాణము. ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలో గల ఇతివృత్తం. ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలో ఇతివృత్తం స్థల పురాణం గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ద్విగు సమాసంలో ఉత్తర పదం దేనిని సూచిస్తుంది? ద్విగు సమాసంలో ఉత్తర పదం దేనిని సూచిస్తుంది? నామవాచకం, విశేషణం, అవ్యయం, ఉపమానము. ద్విగు సమాసంలో ఉత్తర పదం అనేది దేనిని సూచిస్తుంది? నామవాచకాన్ని సూచిస్తుంది. పూర్వపదము సంఖ్యను సూచిస్తుంది. నెక్స్ట్, శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. సంయుక్త వాక్యంగా మార్చండి. శారద సంగీతం నాట్యం నేర్చుకుంది. శారద సంగీతం నాట్యం నేర్చుకుంది. పైన చూస్తాం సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చమన్నాడు. ఇక్కడ మరి సంయుక్త వాక్యంగా మార్చమన్నాడు. శారద సంగీతం నాట్యం నేర్చుకుంది. ధర్మ నిర్ణయం పాఠ్యభాగ ప్రధాన ఉద్దేశం ఏమిటి? మాధవవర్మ పుత్రవాత్సల్యం తెలపడం, మాధవవర్మ పాలనా విధానం తెలపడం, మాధవవర్మ పరాక్రమం గురించి తెలపడం, మాధవవర్మ ధర్మనిరతిని తెలపడము. మాధవవర్మ ధర్మనిరతిని తెలపడం. ధర్మ నిర్ణయం పాఠ్యం ఉద్దేశం తన పుత్రుని కూడా తీర్పు సమాన్యాయంగా చేయడం అనేది చూస్తాం. ఓ రాజా నాకు ఇతడొక్కడే కొడుకు, మా కుటుంబానికి ఇతడే ఆధారం. ఇది ఏ రకమైన వాక్యము? ఓ రాజా నాకు ఇతడొక్కడే కొడుకు, మా కుటుంబానికి ఇతడే ఆధారం. ఇది ఏ రకమైన వాక్యం? ప్రత్యక్షం, పరోక్షం, విద్యార్థకం, ప్రార్థనార్థక వాక్యము. మనం చూసినట్లు ఇది ప్రత్యక్ష వాక్యము. త్రిజట స్వప్నం పాఠ్యాంశం వల్ల రాసిన రామాయణంలో ఏ కాండ నుండి గ్రహించబడింది? యుద్ధకాండ, అయోధ్యకాండ, సుందరకాండ, కిష్కింధకాండ. త్రిజట స్వప్నం పాఠ్యాంశం మొల్ల రాసిన రామాయణంలో ఏ కాండం నుండి గ్రహించబడింది? సుందరకాండ నుండి గ్రహించబడింది. పిచ్చుకు నేర్పిన పాఠంకు సంబంధించిన అంశాన్ని గుర్తించండి. వ్యక్తిత్వ వికాసం, జీవన విధానం, జీవనయానం, జాతక చర్య. సో పిచ్చుకు నేర్పిన పాఠంకు సంబంధించిన అంశము వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది. డూడు బసవన్న పాఠ్యాంశం ఏ పుస్తకం నుండి తీసుకోబడింది? జీవన సమరం, జీవనయానం, అపరిచితులు, వ్యక్తిత్వ వికాసము. డూడు బసవన్న పాఠ్యాంశం ఈ పుస్తకం నుండి తీసుకోబడింది. జీవన సమరం పుస్తకం నుండి. ఎంత మంచి వాడమ్మ యాడికి పోయి నాడమ్మ అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలిలో సాక్షాత్కరించు కష్టజీవులు ఎవరు? సాక్షాత్కరించు కష్టజీవులు భవానీలు, గొల్లసుద్దులు, యనాదులు, పిచ్చుకగుండ్లు. సో యనాదులు. ప్రభువు గారికి దండం పెట్టు, పాదం వంచి దండం పెట్టు, చాటడి గింజలు ఇస్తారంటూ, చారెడు రూకలు ఇస్తారంటూ ఇందుగల అలంకారమును గుర్తించండి. వృత్యానుప్రాస అలంకారము, అతిశయోక్తి అలంకారము, అర్ధంతర్న్యాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము. మనం చూసినట్లయితే ఇవన్నిట్లో కూడా కామన్గా చివర 2 అనేది ఉంది. సో ఇది అంత్యానుప్రాస అలంకారం. కొరవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది? చిలుక చెప్పే జోస్యం, హరిదాసులు చెప్పే హరికథ, ఎరుక చెప్పే సోది, అనాథులు చెప్పే జోస్యము. సో కొరవంజి ప్రస్తుతము ఎరుక చెప్పే సోది కింద మార్చబడింది. సో ఇది ఫ్రెండ్స్ మనం 6th క్లాస్కి సంబంధించి ఆల్ ప్రాక్టీస్ బుక్స్, ఆల్ లెసన్స్. సో మిగతా క్లాసెస్కి సంబంధించిన
మరి ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు డిఎస్సికి సంబంధించి ఏదైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.